గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిరుద్యోగులతో చర్చించామన్నారు. డిసెంబర్లో పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలను బోర్డు అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని డిప్యూటీ సీఎం ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వంతో చర్చలు జరిపారు గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులు. పరీక్షల వాయిదాకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. పోస్టుల పెంపుపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు అభ్యర్థులు. గత 10 ఏళ్లుగా మా సమస్యలను బీఆర్ఎస్ పట్టించుకోలేదని చెప్పారు. పరీక్షల వాయిదాకు ప్రభుత్వం ఒప్పుకుందన్నారు ఎంపీ మల్లు రవి. కొత్త తేదీలను టీజీపీఎస్సీ త్వరలో ప్రకటిస్తుందని తెలిపారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం తమది కాదన్నారు మల్లు రవి. తమది ప్రజా ప్రభుత్వం కాబట్టే నిరుద్యోగులను పిలిచి మాట్లాడామన్నారు మరో ఎంపీ అనిల్. డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, గ్రూప్ 2, 3 పరీక్షలపై అప్డేట్స్ ఏంటి? ఎస్ సూర్య, రాష్ట్ర వ్యాప్తంగా మనం గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ముఖ్యంగా గ్రూప్ 2కు సంబంధించి పోస్ట్పోన్ చేయాలంటూ నిరుద్యోగులు ఇటు ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా గ్రూప్ 2 పైన సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా టీజీపీఎస్సీ అధికారులు కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ తరుణంలోనే ఈరోజు సెక్రటేరియట్లో నిరుద్యోగులతోని గ్రూప్ 2 అభ్యర్థులతోని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, ఇతర ముఖ్య నేతలందరూ కూడా భేటీ కావడం జరిగింది. వాస్తవానికి ఆగస్టు 7, 8వ తేదీలో గ్రూప్ 2 పరీక్ష గతంలో 2022 నోటిఫికేషన్ ప్రకారము షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అయితే డిఎస్సి పరీక్షలు ఇప్పుడు జరుగుతున్నాయి కనుక ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు కొనసాగనున్నాయి. వెంటనే గ్రూప్ 2 అంటే ప్రిపరేషన్కు కాస్త ఇబ్బంది అవుతుందని చెప్పి నిరుద్యోగులు గత కొంతకాలంగా కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. మరోపక్క కొన్ని చోట్ల ఆందోళనలు కూడా కొనసాగిస్తున్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలు కూడా నిరుద్యోగులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గ్రూప్ 2 వాయిదా పైనే ప్రధానంగా చర్చ జరిగింది. దీనికి సంబంధించి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశాలు కూడా జారీ చేశారు. గ్రూప్ 2 డిసెంబర్ చివరి వారంలో నిర్వహించేలా తేదీలను కూడా ఫిక్స్ చేయాలన్నట్టు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది. దీనిపైన కూడా టీజీపీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు ఆగస్టు 7, 8న గ్రూప్ 2 పరీక్ష గతంలో ఇచ్చిన షెడ్యూల్ ఉండే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం చూస్తే అక్టోబర్లో గ్రూప్ 1కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మళ్ళీ నవంబర్లో గ్రూప్ 3 పరీక్షలు ఉన్నాయి. సో ఇవన్నీ పూర్తి కావాలంటే మళ్ళీ గ్రూప్ 2 నిర్వహించాలంటే డిసెంబర్ వరకు పోస్ట్పోన్ చేయాల్సిందిగా కూడా నిరుద్యోగులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు, కాంగ్రెస్ ముఖ్య నేతలకు కూడా విన్నవించారు. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది, వాయిదా అంశాన్ని పరిశీలిస్తున్నాము, టీజీపీఎస్సీ అధికారులతో కూడా మాట్లాడాము, టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంటుంది, డేట్లను కూడా ప్రకటించే అవకాశం ఈ రోజు లేదా రేపు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నారు. మరోపక్క వాయిదా వేయాలంటూ కూడా అభ్యర్థులు అసలు జరుగుతున్నది ఏంది, ప్రిపరేషన్ ఎట్లా జరిగింది, గ్రూప్ 2 ఎందుకంటే ఇప్పటి నోటిఫికేషన్ కాదు, గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్, 2022 నుంచి నియామకాలు జరగలేదు. అయితే అభ్యర్థులు కూడా కొన్ని డిమాండ్స్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు, కాంగ్రెస్ నేతల ముందు కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ఇప్పుడు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు అదనంగా కొన్ని పోస్టులు పెంచడంతో పాటు మళ్ళా కూడా కొత్తగా అప్లై చేసుకునేందుకు అవకాశం కూడా ఇవ్వాలని చెప్పి గ్రూప్ 2 అభ్యర్థులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు చెప్పడం జరిగింది. అయితే ఈ అంశాలన్నీ కూడా పరిశీలిస్తామని చెప్పి నిరుద్యోగులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా డిప్యూటీ సీఎం చెప్పారు. దీంతోపాటు మరొక ముఖ్యమైన ప్రకటన చేశారు డిప్యూటీ సీఎం. ఇందాకనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇకపైన ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరుద్యోగులందరూ అక్కడ వెళ్ళి చదువుకునే విధంగా ఆన్లైన్ ద్వారా మొత్తం కూడా బోధన కొనసాగుతుంది. హైదరాబాద్ సెంటర్గా ఆన్లైన్లో క్లాసులు కూడా బోధిస్తాము. ఇకపైన అశోక్ నగర్ హాస్టళ్లలో కానీ ఇట్లాంటి ఇబ్బందులు పడే పరిస్థితి నిరుద్యోగులకు ఉండకుండా ఉండే విధంగా త్వరలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను కూడా ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ప్రారంభిస్తామని చెప్పి నిరుద్యోగులకు బట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది. ఓవైపు ఇటు డిప్యూటీ సీఎం ఆదేశాలు ఇవ్వగానే టీజీపీఎస్సీ అధికారులు కూడా సమావేశమవుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. ఎప్పుడు డిసెంబర్లో అనువైన డేట్లు ఉండాలి, ఎందుకంటే గతంలో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే 5,55,000 మంది నిరుద్యోగులు అభ్యర్థులు గ్రూప్ 2కు దరఖాస్తు చేసుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళకి మళ్ళా కొత్త వారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇస్తారా
ఇస్తారా లేకుంటే మరొక నోటిఫికేషన్ ఇస్తారా, వీటన్నిటిపైన కొంత చర్చనైతే జరుగుతున్నది. అయితే అభ్యర్థుల నుంచి ప్రధానంగా కూడా ఒక డిమాండ్ వస్తున్నది. ఏదైతే 783 పోస్టులు ఉన్నాయో దాన్ని దాదాపు ఒక 2000 వరకు పెంచాలంటూ కూడా అభ్యర్థులు కోరుతున్నారు. ఈ అంశాలన్నీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం టీజీపీఎస్సీ పరిశీలిస్తున్నది. ఖాళీలకు సంబంధించి ఏ డిపార్ట్మెంట్ వైజ్గా కూడా చర్చ జరుగుతున్నది. అయితే ప్రభుత్వం మాత్రము నిరుద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చింది. ఎవరు కూడా ఆందోళన చెందవద్దు, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం నిరుద్యోగులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా అనవసరమైనటువంటి ఆందోళన చెందొద్దని కూడా స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలందరూ కూడా. అయితే గ్రూప్ 3కి సంబంధించి ఆల్రెడీ ఆ ఎగ్జామ్ షెడ్యూలు నవంబర్లో ఉంది కనుక దానికి కొంత ఇబ్బందులు లేవని పలువురు అభ్యర్థులు కూడా స్పష్టం చేశారు. ఒక డిఎస్సి గ్రూప్ 2కు సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా కొంత అభ్యర్థులు ఆందోళన చెందుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే గ్రూప్ 2 వాయిదాకే మొగ్గు చూపింది. దీనికి సంబంధించి టీజీపీఎస్సీ చైర్మన్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. టీజీపీఎస్సీలో కూడా అధికారులు కూడా చర్చలు జరుపుతున్నారు. అయితే డిసెంబర్ చివరి వారంలో ఏ డేట్స్, ఎందుకంటే 2 రోజుల పాటు పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది కనుక డేట్స్ పైన కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే మనకున్న సమాచారం ప్రకారము మరి కాసేపట్లో లేదా ఇప్పుడు ఎందుకంటే పూర్తిగా డిసిజన్ తీసుకోవాలంటే కొంత టైం పడుతుంది. ఆ సెంటర్లకు సంబంధించిన ఏర్పాట్లు ఉంటుంది, తేదీలను ప్రకటించాల్సి ఉంటుంది. వీటిపైన టీజీపీఎస్సీలో కూడా అధికారులు చర్చలు జరుపుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం అభ్యర్థుల ఏవైతే వారి డిమాండ్స్ పెట్టారో వాటన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పింది. ముఖ్యంగా గ్రూప్ 2 వాయిదాకే ప్రభుత్వం కూడా మొగ్గు చూపుతుంది. అయితే అఫీషియల్గా ప్రకటన చేయాల్సింది మాత్రం టీజీపీఎస్సీ చేయాలి. టీజీపీఎస్సీ ఏ డేట్స్ ఇస్తుంది నెక్స్ట్ అనే దానిపైన కూడా కొంత చర్చలు అయితే ఓవరాల్గా జరుగుతున్నాయి. మొత్తంగా వారు కోరింది ఏంటంటే కొత్తగా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో పాటు పోస్టులను కూడా పెంచాలన్నారు. అయితే ప్రభుత్వం కూడా దాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పింది. సాధ్యమైనంత వరకు దీనిపైన టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డితోని డిప్యూటీ సీఎం కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. వారు కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఓవరాల్గానైతే నిరుద్యోగులు గత కొన్ని రోజులుగా కోరుతున్న గ్రూప్ 2 వాయిదా పైనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి కూడా ఇందాకనే ప్రకటించడం జరిగింది. అభ్యర్థులు కూడా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రభుత్వం పిలిచి మాట్లాడము చాలా సంతోషంగా ఉంది అని, సమస్యలు ఏదైనా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, గ్రూప్ 2 వాయిదా వేస్తున్నట్టు దానికే మొగ్గు చూపారని చెప్పి ఎవరైతే సచివాలయంలో నిరుద్యోగులు ఇటు డిప్యూటీ సీఎం కానీ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయినారో వారందరూ కూడా ఓవరాల్గా చెప్పడం జరిగింది. అయితే ఫైనల్ డిసిజన్ మాత్రం టీజీపీఎస్సీ తీసుకోవాల్సి ఉంటుంది కనుక వారు చర్చలు జరుపుతున్నారు. చర్చల అనంతరము గ్రూప్ 2 పైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సూర్య.